కోమటిరెడ్డి సార్కు మస్తు కోపం వచ్చింది. ప్రశ్నిస్తే నువ్వెవడవయ్యా నన్ను ప్రశ్నిస్తందుకు అని ఉల్టా ప్రశ్నించి ఉక్కిరి బిక్కిరి చేసిండు. మర్యాద లేదు పాడలేదు, నీకేం చెప్పాలి అన్లా ఇది తీసుకుండు. ఎక్కువ తక్కువ మాట్లాడితే తీసుకుపోయి బొక్కలేయుండ్రని పోలీసు వాళ్ళకి చెప్పి హీట్ పుట్టించిండట. ఇక ఓసారి ఇటు చూడుర్రి, కోమటిరెడ్డిని సార్ను ఎవరో ఒక ఆయన ఏదో క్వశ్చన్ చేస్తున్నాడు. చూస్తేనే ఆయన మెడలో ఎంఐఎం పార్టీ కండువ ఉన్నది. పార్టీ కండు వేసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనే ఆయన కోమటిరెడ్డి చెల్పో అన్నాడు. నేను ఎంఐఎం కార్యకర్తననే తర్వాత అంతకంటే ముందు నేను ఒక మనిషిని, ఈ దేశ పౌరుణ్ణి, మర్యాద ఇచ్చి మాట్లాడని గట్టిగానే అన్నాడు ఆయన. తెలిసినడో తెలియకనడో కానీ కోమటిరెడ్డి సార్కు అసలు ఏం సంబంధం కాలేదట. ఏంది నీ కథ, గట్టినే నా మాట్లాడేదని అడిగితే నువ్వేంది అని బట్టి ఆ కన్వా మెడలు వేసుకున్న ఆయన. అరే బాబు నోరు మూసుకొని గట్టిగా గదమాయించి గుడ్లు గురకాయించిందట. What about the state government stand? There is no resolution passed. एक मिनट जरूर मैं बच्चे हमारे से बात करो, नहीं बात करो तो क्या है? आप हमारे को गवर्नमेंट का स्टैंड बोलो. You have to give your stand here. दो दिन हो गए ना? दो दिन है बराबर है. एमएम के कहीं बात कर रहे हैं. Citizens of India. Citizens. और हमारे से बात करो तुम. Respect दो. हमारे who are you to give me respect? एमएम के तरफ से who are you to give me respect? You who are you to give me respect? ఇంతకీ కొట్లాట ఏందనంటే సిఏఏ మీద కాంగ్రెస్ సర్కార్ స్టాండ్ ఏంది అని మంత్రి కోమటిరెడ్డి సార్ని అటకాయించి అడిగిరట ముస్లిం లీడర్లు. ఇక వాళ్ళట్లా అడిగే వరకల కోమటిరెడ్డి సార్కు ఎక్కలేని కోపం వచ్చిందట. ఎక్కువ చేస్తా వీళ్ళని తీసుకుపోయి బొక్కలేర్రా అని పోలీసు వాళ్ళకి ఆర్డర్ చేసిందట. మర్యాద లేకుండా అట్లా మాట్లాడతారేం సార్ అని అడిగితే నేనేంది నీకు ఇచ్చే మర్యాద, ఏం చేసుకుంటావు చేసుకోపో అని అనే వరకల పంచాయతీ ఇంకా పెద్దగైంది. మంత్రిని ప్రశ్నించినందుకు ఆ ముస్లిం లీడర్లను తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. ఆ ఊహించని సిచ్యువేషన్ కు దిమ్మ తిరిగి అసలు ఏంది లొల్లి అని తలకాయ పట్టుకున్నట కోమటిరెడ్డి సారు. మంత్రి అనగానే మనం ఏది చేస్తే నడుస్తుంది అనుకుంటే ఎట్లా సారు? ఇగో గిసొంటి ఎక్స్పెక్ట్ చేయని కథలు ఎన్నో ఉంటాయి. అన్నిటిని దాటుకుంటూ ముంగటి పోతేనే అవుతుంది కథ. జర చూసుకుంటూ పోయిగా. పాపం పొన్నం సార్ ఫోన్ కాల్స్ ను ఎవరో రికార్డ్ చేస్తుంటారంట. అబ్బా అదేం పాడుబుద్దో గాని కాల్ రికార్డ్ చేసిందే గాక దాన్ని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పంపిస్తుండట. మరి ఆ రికార్డ్ చేసిన ఆయన దాంతో ఏం చేస్తాడో, పంపించుకున్న ఎమ్మెల్యే ఏం చేస్తాడో తెలియదు గాని చూద్దాం పాండి అసలు ఈ పంచాదేందో. మామూలు మనుషులకేమో గానీ మంత్రులకు కూడా రక్షణ లేకుండా పోయిందిగా దునియాలా. అందరుకున్నట్టే మంత్రులకు కూడా కాల్ రికార్డులు, కాల్ బెదిరింపులు, ఆన్లైన్ మోసాలు, బ్లాక్ మెయిలింగ్ సమస్యలు వస్తున్నాయి. ఇగో మన మంత్రి పొన్నం సార్ ఫోన్ కాల్స్ హన్మకొండల ఆర్డీఓ రికార్డు చేస్తుండట. అంతటితోట ఆగిపోక ఇంకా కాల్ రికార్డు ఫైల్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పంపిస్తుండట. అసలు నా కాల్ని ఎందుకు రికార్డు చేయాలి, చేసిందే కాకుండా దాన్ని బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు పంపాలని క్వశ్చన్ చేస్తున్నాడు పొన్నం సారు. ఇట్లయితే లాభం లేదనుకుని సీఎస్ శాంతికుమార్ మేడానికి కంప్లైంట్ చేసిండు. ఆర్డీఓ మీద ఎంబటే యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేసిండట. ఇంతకు ఏముంది ఆ కాల్ రికార్డింగ్ లా అంటారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువు వచ్చిందని ప్రచారం చేస్తురట. సర్కార్ల పదవులు తీసుకున్న ఏ ఒక్క మంత్రికి కూడా ప్రజలకు మేలు చేయాలనే తపన లేదట. ఆపద మీద ఎవరైనా ఫోన్ చేస్తే తిట్లు తిట్టి పెట్టేయమని అంటారట. ఇగో ఇటువంటివన్నీ పొన్నం సార్ అంటే ఆయనతో ఆర్డీఓ రికార్డ్ చేసి వైరల్ అయితట్టు చేసిండట. దాన్ని పాడి కౌశిక్ రెడ్డి సార్ అటు తిప్పి ఇటు తిప్పి మంత్రితోటి క్లారిటీ ఇప్పించేదాకా తీసుకుపోయిందని అంటున్నారు. మరి పొన్నం సార్ ఫోన్ కాల్లో ఉన్న మతలబ్ ఏంది, దాంతో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలనుకుంటారు అనేది.